యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. క్రీస్తే. 5వ కీర్తన 7వ వాక్య భాగం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఏం చేసేదను? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో చూస్తే నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ కృపను బట్టి. దీన్ని బట్టి? నీ కృపను బట్టి. కృప లేకపోతే మనము మందిరములోకి ప్రవేశించలేం. ఇక్కడ దావీదు భక్తులు చెబుతున్నట్లుగా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తున్నాను. నీ మందిరములో నేను ప్రవేశిస్తున్నా. కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఏమనుకుంటారంటే నేను మందిరానికి వెళ్తున్నాను అనుకుంటారు, కానీ ఆయన కృప లేకపోతే ఆయన మందిరములో మనం ఏం చేయలేం, ప్రవేశించలేం. అది ఆయన ఉన్న మందిరములో, ఆయన మాట్లాడుచున్న మందిరములో, ఆయన సన్నిధికి మనము వెళ్ళాలంటే ఆయన కృప కావాలి. కృప కావాలి. అంటే దావీదు భక్తులు చెప్పినట్లుగా ఎంత జాగ్రత్తగా ఆ మందిరమును గూర్చి వివరిస్తూ ఎంత చక్కగా మందిరము పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ చాలా అద్భుతకరంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కున చూచి నమస్కరించెదను. నీ పరిశుద్ధాలయము దిక్కున చూచి నేనేం చేస్తాను? నమస్కరించెదను. సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దావీదు భక్తుడు తన పరిశుద్ధాలయము వైపు చూస్తూ నమస్కరించుచున్నాడు. దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఉండి ఆయన మందిరము విషయంలో ఆయనను మనం ఏం చేయాలంటే నమస్కరించాలి. ధన్యులైన వారు చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవునికి నమస్కరిస్తారు. దేవునికి నమస్కారము చేస్తారు. అయ్యా పూజారుడా, ఘనమైన దేవా, శక్తి కలిగిన తండ్రి, ప్రపంచ దేశములన్నిటినీ పరిపాలించు ఓ సర్వోన్నతమైన ఓ దేవా, మీకు నమస్కారములను చెప్పి ఆయనను నమస్కరించి ఆయన్ను పూజిస్తారు. ఎందుకు నమస్కరించాలనంటే ఆయన గొప్పవాడు. పరలోకములో గాని, భూలోకములో గాని, భూమి కిందున్న లోకములో గాని ఆయన లాంటి వారు ఎవరు లేరు. అందుకే ఆయనకు గొప్ప నామము అనుగ్రహింపబడింది, యేసు నామమని. యేసు నామము ఆయనకు గొప్ప నామమని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయనను గూర్చి గొప్ప నామమని ఆయనను గూర్చి చక్కగా
రాయబడినటువంటి విషయాలను మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూస్తే 2వ అధ్యాయము 9వ వచనాన్ని 8వ నుండి చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై అయిన నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో చూస్తే రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ వాక్యములో చూస్తే ఆయన గొప్పవారు, ఆయన ఎంతో గొప్పవారు. పరలోకములోను భూలోకములోను భూమి కిందున్న వారిలోను అన్ని నామముల కంటే అందరికంటే గొప్ప నామము ఆయనకు అనుగ్రహింపబడింది. ఎందుకు ఆయనకు మనం నమస్కరించాలంటే ఆయన దేవుడు కనుక. సాయము చేసిన వారికి మనము నమస్కారము చేస్తాం. లేకపోతే ఒక ఉద్యోగికి మనం ఒక అధికారికి నమస్కారము చేస్తాం. మనకు పెద్దలైన వారికి నమస్కారము చేస్తాం. కానీ గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీకు చెప్పే మాట ఏంటంటే, మనము గౌరవార్థముగా కొంతమందికి నమస్కారము చేస్తాం. గురువుకు నమస్కారము చేస్తాం. వీలైతే పెద్దవారి కాళ్ళ మీద పడి నా దీవెన తీసుకుంటారు చాలా మంది. నమస్కరింపబడేటువంటి గొప్పవాడు. ఈ భూలోకములో ఉన్న మానవులందరూ యేసు వారికి ఏం చేయాలంటే నమస్కారము చేయాలి. ఎందుకు నమస్కారము చేయాలి? ఆయనలో ఏ గొప్పతనం ఉంది? నమస్కరించవలసినటువంటి అవసరమేమొచ్చింది? ఎందుకు నమస్కరించాలి అనంటే, యేసు వారే అన్ని నామముల కంటే పైన నామము ఆయనకు అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడింది అనంటే, ప్రభునందు ప్రియులారా, మానవుల కొరకు ఆయన ప్రాణమునిచ్చినటువంటి వాడు. అందుకే 5వ వచనములో చూస్తే, 6వ వచనములో చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడు తన్ను తాను తగ్గించుకొనెను. మానవులైన వారిని రక్షించడానికి, మానవులను రక్షించడానికి బైబిల్ గ్రంథములో చూస్తే ఆయన మహాదేవుడు. దేవదూతల ద్వారానే యేసువారు ఆ మహాగణమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల ద్వారా పూజింపబడుచున్నవాడు. అంతటి మహోన్నతమైన వాడు. ఆయన పూజించాలంటే సామాన్యమైన పరిస్థితి కాదు. బైబిల్లో మనము చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో చూస్తే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు అనంటే, 6వ అధ్యాయం యెషయా గ్రంథం, వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములో చేయుచుండరి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఆ దేవదేవుడే దేవదూతల ద్వారా, ఓ మాటలు చెప్పాలంటే అక్కడ రాయబడి కొన్ని మాటలు ఉన్నాయి. దేవదూతలు ఆయనను చూడలేక ఒక రెక్కలు తన ముఖము కాచుకొని తన శరీరాన్ని కప్పుకొని ఆయనను స్తుతిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. గమనించే మాట ఏమిటంటే, ఎందుకు నమస్కరించాలి? ఎప్పుడైనా యేసును నమ్మిన నీవే, యేసును నమ్మిన నీవే ఆయనను నమస్కరించడము నీకు తెలుసా? ఆయనను పూజించడము నీకు తెలుసా? ఆయనను ఆరాధించడము నీకు తెలుసా? ఎందుకు ఆయనకు నమస్కరించాలి అనంటే, ఈ భూలోకములో మానవుల కొరకు ఆయన తన ప్రాణాన్ని శిలువలో అర్పించాడు కనుక ఆయనను మనం పూజించాలి, నమస్కరించాలి. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు? నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు? నరులైన వారినే రక్షించడానికి వచ్చినటువంటి సత్యస్వరూపియో స్వామి ఎవరు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి, అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. మానవులనే రక్షింపడానికి వచ్చిన వాడు, శిలువ మరణము పొందినంతగా తాను విధేయత చూపి తాను తగ్గించుకున్నవాడు. మానవుల ఎదుట ఆయన తగ్గించుకున్నవాడు. బైబిల్ గ్రంథములో ఆయన స్వరూపాన్ని చూస్తే, ఆయన రూపాన్ని చూస్తే, ఆయన యొక్క పరాక్రమమైనటువంటి తేజో మహిమను చూస్తే, ఆయన గొప్పతనాన్ని గూర్చి చూస్తే, బైబిల్లో అనేక చోట్ల రాయబడినట్లుగా ఆయన చాలా గొప్పవాడని రాయబడింది. ఏ మానవుడు గాని ఆయనను చూచి బ్రతకలేడు, ఏ మానవుడు ఆయన చూచి బ్రతకలేడన్నట్లుగా నిజంగా ఆయన చూడడానికి ఎవరి వలన కాదు, భూమి మీద మానవుని వలన ఆయనను చూడడానికి కాదు. గమనించే మాట ఏమిటంటే, అంతటి మహిమను తగ్గించుకొని, అంతటి మహిమను వదిలి ఆయన తగ్గించుకొని తాను రిక్తునిగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తానేం చేశాడు? తగ్గించుకున్నాడు. శిలువ మరణం ఎందుకు ఈయనకు నమస్కరించాలనంటే, ఈయన ఈ భూలోకములో ఉన్న మానవులందరి కొరకు ప్రాణమిచ్చినవాడు. యేసు వారినే ఆయన త్యాగాన్ని చూస్తే, ఆయన కార్యాలను చూస్తే ఈ భూమి మీద ఎవరు ఆయనను నమస్కరించకుండా ఉండలేరు, ఎవరు పూజించకుండా ఉండలేరు. అయ్యో గొప్ప దేవా, సర్వలోకనాథా, సర్వలోకములను సృష్టించిన మహాదేవా, సర్వాన్ని పరిపాలించే దేవా, సర్వములో సర్వమై ఉన్న దేవా, సకల యుగములలో రాజువై ఉన్న దేవా, సర్వాంతర్యామివైన దేవా, జీవమై ఉన్న దేవా, వెలుగై ఉన్న దేవా, చీకటి ఎంత మాత్రము లేని దేవా,
నిజంగా ఆయన గొప్పతనము చాలా చాలా గొప్పతనము. ఆయనను చూస్తే, ఆయన కార్యాలను చూస్తే ఎవరు ఆయనకు నమస్కరించలేకుండా ఉండలేరు. మానవుల కొరకు శిలువలో ఆ శిలంబురాలను మోస్తూ జరిగింది ఒక యాత్ర. ప్రభునందు ప్రియులారా, శిలువలో సాగింది యాత్ర. శిలువలో మానవుల కొరకు రక్తాన్ని కార్చినటువంటి వాడు, మరణించినటువంటి దేవుడు. ఏ దేవుడు ఒక మనిషి కొరకు చచ్చినటువంటి చరిత్ర లేదు. ఏ దేవుడు పాపిని ప్రేమించినట్లు చరిత్ర లేదు. ఏ దేవుడు పాపాలను క్షమించినట్లుగా చరిత్ర లేదు. చరిత్ర అంతా ఉన్నది యేసులోనే, యేసులోనే, యేసువారిలోనే. యేసువారు ఆయన చాలా బలమైనటువంటి వాడు. శిలువలో సాగింది యాత్ర. బంతులాడినారు, బాధలను పరిచినారు, తనపై ఉమ్మి వేసినారు. పాలుగారే దేహంపు పైన పాపాత్ముల కొరడాలెన్నో, ఎన్నో ఎన్నో కొరడా దెబ్బలెన్నో. పాలుగారే దేహంపు పైన పాపాత్ముల కొరడాలు. దేవుడై ఉండి మానవుల చేతికి మానవుని శరీరము దాల్చి యేసువారే ఈ లోకానికి రావలసినటువంటి అవసరమేమొచ్చింది? తన స్వరూపమందు చేయబడ్డారు గనుకనే, తన చేత నిర్మింపబడ్డారు గనుకనే, తన పిల్లలైన వారికి నిత్య రాజ్యమునివ్వాలని, నిత్య రాజ్యమునివ్వాలని యేసువారే సిలువలో ఆయన శ్రమ పొందారు, మరణించారు. నేను పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శిక్షను ఆయనే భరించాడు. ఆయనే భరించాడు. గమనించే మాట ఏమిటంటే, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసువారు ఆయనే భరించారు. ఆయన చూపించినంత కృప ఎవరు చూపించలేరు. నిజంగా ఈ రోజు చూస్తున్న సూర్యుడు ఆయన చేసిందే కదా. ఈ రోజు మనము నడుస్తున్నాం, భూమి ఆయనదే కదా, ఆకాశం ఆయనదే కదా, నీరు ఆయనవే కదా, పంచభూతములు నక్షత్రములు ఆయనవే కదా, ఈ రోజు చూస్తున్న కళ్ళు ఆయనవే కదా, మాట్లాడుతున్న నోరు ఆయనదే కదా, ఈ శరీరం ఆయనదే కదా, ఈ జీవం ఆయనదే కదా. ఓ మాటలు చెప్పాలంటే ఈ బ్రతుకంతా ఆయనదే కదా, ఆయనదే కదా, ఆయనదే కదా. ఆయనదైనప్పుడు యేసువారు మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వెనుక తిరగలేదు. ఎందుకనంటే మనిషి పాప పుణ్యముల ద్వారా పాప ఫలితం ఏమిటంటే నరకం. పాప యొక్క ఫలితము నరకం. పాపము ఎవరిలో అయితే ఉంటుందో వారు మరణిస్తారని వాక్యం చెబుతుంది. పాపం వలన వచ్చు జీతము మరణం. ఏంటి చెప్పండి? పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే ఈ పాపము నుండి మనుషులను విడిపించడానికి వచ్చినటువంటి ఆ గొప్ప రక్షణాధికారి కదా, ఇంత త్యాగము చేసిన ఆయనకు ఎవరు నమస్కరించకుండా ఉంటారు? ఎవరు నమస్కరించకుండా ఉంటారో ఆయనను నమస్కరించకుండా ఉండలేరు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధ ఆలయం వైపు చూస్తూ నిన్ను నేనేం చేస్తున్నా? నమస్కరిస్తున్నా. నమస్కరించబడడానికి యోగ్యత ఏముంది ఆయనకునంటే, యోగ్యత ఏముందనంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు, రక్తాన్నిచ్చిన దేవుడు, సృష్టినిచ్చిన దేవుడు. చాలా మంది మనం ఏమంటామంటే మనుషులను దేవుళ్ళు అని అంటాం. ఏమంటాం? మనుషులము దేవుళ్ళు అంటాం. దేవుడు లాగొచ్చి ఏం చేస్తావు? నీవే దేవుడు నాయన, నీవే దేవుడివి. ఎవరు చెప్పండి? డబ్బిస్తే దేవుడు అవుతాడు, ఆదరిస్తే దేవుడు అవుతారు,
కదా. మాట సహాయం చేస్తే దేవుడు అవుతారు. ప్రాణమిచ్చిన దేవుడు దేవుడు కాడా? రక్తాన్నిచ్చిన దేవుడు దేవుడు కాడా? ఆయనను నువ్వు నమస్కరించలేవా? ఆయనను పూజించలేవా? ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఈ రోజు వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, ఇదిగో లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి చెప్పే మాట, దేవుణ్ణి నమస్కరించడము క్రైస్తవుల వలన కాలేదు, క్రీస్తును నమ్ముకున్న వాని వలన కావట్లేదు. ఏంటి 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 ఎందుకు కావట్లేదయ్యా? నమస్కరించడము క్రైస్తవుని వలన, ఆరాధించడం ఆ క్రైస్తవుని వలన ఎందుకు కావట్లేదు? వేషధారణతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. భక్తిహీనతతో ప్రజలు దేవునికి నమస్కరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరము. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నువ్వు నమస్కరించడం ఏంటి? దయ్యాలు కూడా దేవునికి నమస్కారం చేస్తాయి. దయ్యాలు కూడా దేవునికి ఏం చేస్తాయి? నమస్కారము చేస్తాయి. దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, నీకు మాత్రము తెలియదు. ఆ దయ్యానికంటే పెద్ద దయ్యాలు భూమి మీద చాలా మంది ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథములో చూస్తే సేనా దయ్యములు పట్టిన వాడు చూస్తే 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండల్లోను కేకలు వేయచ్చు, తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు నుండిను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, అమ్మా ఏంటంట, యేసు వారికే నమస్కారము చేస్తుంది. నమస్కరించడం నీకు తెలుసా? నమస్కరించడం నీకు తెలుసా? నమస్కరించడం నీకు తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగములో చూస్తే పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధించుటకు, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాను. ఎవరి పేరట? దయ్యము కూడా, అయ్యా దయ్యము కూడా ఎవరి పేరట ఆనబెడుతుంది? నువ్వు సామాన్యమైన వాడివి కాదు యేసు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. ఇదిగో ఆ దేవుని పేరట నేను ఆనబెట్టుచున్నా. గడ 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 గడలాడిపోతుంది. ఏంటి సామ్రాజ్యం? సేన దయ్యము పట్టినటువంటి వాడు, సేన దయ్యం పట్టిన వాడు తనకు తెలుసు, అమ్మో ఈయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట ఏమిటంటే, యేసు వారే సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఎవరికి తెలిసింది? దయ్యానికి తెలిసింది. దేవుని పేరట ఆనబెడుతున్నాను, నువ్వు నన్ను ఏం చేయొద్దు, బాధ పెట్టద్దయ్యా. గమనించిన మాట ఏమిటంటే, 5వ అధ్యాయంలో చూస్తే 2వ వచనములో చూస్తే చూడండి, 1వ వచనం, వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయి పలుమారులు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను, ఆ చేతికున్న సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తనీలుగా చేసెను. గనుక ఎవడు వారిని సాధుపరచలేకపోయాడు.
ఈ వ్యక్తి జీవితము అగోచరం, శూన్యములో బ్రతికే జీవితం, సమాధుల్లో తనకు తానే రాళ్లతో గాయపరుచుకుంటున్న జీవితం. అనేక మార్లు వారి చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసే వాటిని తుత్తనీయులుగా చేసినటువంటి వాడు, తుత్తనీయులుగా చేసిన వాడు, వారిని ఎవడు సాధుపరచలేకపోయాడు. అందుకే గెరాసీనుల దేశంలోనికి ఒక దోణిలో నుండి ఆయన ప్రయాణము చేసి అడుగు పెట్టగానే ఆయనకు ఎదురుపడి సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఆయనకు నమస్కారము చేశాడు. వారిని సాధుపరిచేవారు ఎవరు లేకపోయారు, వారిని అదుపు చేసేవారు ఎవరు లేకపోయారు, వారితో పోరాడేవారు ఎవరు లేకపోయారు, వారితో గెలిచేవారు ఎవరు లేకపోయారు. కానీ అది ఎవరి వలన అయిందంటే దేవతలకు దేవుడైనటువంటి మహోన్నతమైన వాని వలన జరిగింది కార్యం. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళరా, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినండి. సైతాను కూడా, దయ్యాలు కూడా 2000 దయ్యాలు యేసు వారికి ఏం చేశాయంటే నమస్కరించాయి. దయ్యానికి తెలుసు దేవుడెవరో. దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి వ్యర్థుడా అని వాక్యంలో రాయబడినట్లుగా నువ్వు నమ్మడం ఏంటి? నువ్వు కొన్నాళ్ళు నమ్ముతావు, కొన్నాళ్ళు విడిచిపెడతావు, కొన్నాళ్ళు భక్తిగా ఉంటావు, కొన్నాళ్ళు పాపిగా ఉంటావు. కానీ దయ్యాలకు తెలుసు ఆయన ఎంత శక్తివంతుడో తెలుసు. ఆయన చేతుల్లో పడితే ఏం చేస్తాడో దయ్యాలకు తెలుసు. అందుకే అవి రాజీకొచ్చాయి. అయ్యా సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నన్ను బాధించద్దు. ఈ వ్యక్తి జీవితం ఎలాగుందంటే తనకు తానే రాళ్లతో గాయపరుచుకుంటున్నారు. సంకెళ్ళతో బంధించబడిన వాడు. రాళ్ళు పాపం అనబడి రాళ్లతో కొట్టుకుంటున్నాడు. వానికి అర్థం కాలే, అందులో ఏముంది కాబట్టి అర్థం కావట్లా, దయ్యం ఉంది కాబట్టి వానికి అర్థం కావట్లా, గాయపరుచుకుంటున్నాడు అర్థం కావట్లా, కొట్టుకుంటున్నాడు అర్థం కావట్లా. అందుకే దయ్యం పట్టిన వారిని మీరు బాగా చూడండి. దయ్యం పట్టిన వారిని అగ్నిలో దుంకుతారు. వాళ్ళు వెళ్ళి నీళ్ళలో దుంకేస్తారు, తల తీసుకుని గోడ కొట్టుకుంటారు. కొన్ని దయ్యాలు చాలా విచిత్రంగా దయ్యాలు కొన్ని ఉంటాయి. దయ్యాలు ఆ దయ్యము పట్టినటువంటి ఆ శరీరానికి ఏం జరుగుతుందో అర్థం కాదు. నేలకు కొరుక్కుంటారు, పెదాలు కొరుక్కుంటారు, అవునా, రకరకాలు చేస్తారు. దయ్యం పట్టిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఇలా చూడాలి, అందరూ చూడండి, పైకి చూడండి, అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది చెప్తున్నారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తే దయ్యాలు పారిపోతాయి.